కాటేదాన్ డివిజన్ బాబురెడ్డి నగర్ ఏరియా నుండి మాట్లాడుతున్నాం మేము. ఇక్కడ వచ్చేసి మోరీల సమస్య. అసలు ఈ సమస్య ఏంటిదంటే మేము పోయి హెచ్ఎండిఏ వాళ్ళకి చెప్తున్నాం. హెచ్ఎండిఏ వాళ్ళు ఇట్లా చేతులు లేపేస్తున్నారు, మాకు సంబంధం లేదని. ఎందుకంటే 4² 4 మూలలది ఉంది. దీన్ని 4² దిగోబోయా ఈ మోరీది 4² ఉంది, మేము చేయము, ఇది వాటర్ వర్క్స్కి సంబంధించింది మాకు కాదు అని అన్నారు. అంటే ఇప్పుడే పోయి మేము వేణు ఏఈ గారితో మాట్లాడి, కాదేర్ సార్ హెచ్ఎండి అధికారి మరియు జిహెచ్ఎంసీ అధికారితో మాట్లాడి ఇప్పుడే వచ్చినాము. మరియు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ కూడా తీసుకుంటారని చెప్పినారు. ఇంకోటి ఏంటిదంటే సీఎం దృష్టికి పోవాలి. సీఎం దృష్టికి పోవాలి. ఏం పోవాలి? ఇప్పుడు ఏరియాలు అనేటటువంటి మైలాడదోపల్లిలో ఉండేది, ఇప్పుడు కాటేదాన్ సపరేట్ చేసిర్రు. కలెక్టర్ కానీ మా ఏరియా ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఇమీడియట్లీ సీఎం దృష్టికి తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే ఏరియాలు అనేటటువంటి డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు శాస్త్రీపురం కానీ ఇతరత్ర ఏరియాలు కానీ వల్లగూడ సంబంధించినటువంటి కొన్ని ఏరియాలు ఇందులో కలిపినప్పుడు ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళకి లేబర్లు తక్కువ అయిపోయినారు. లేబర్లు తక్కువైనప్పుడు ఏరియాలు పెరిగినాయి. ఆ లేబర్ల కోసం మా సంబంధిత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే కూడా దృష్టికి వెళ్ళాలి. ఇది సీఎం దగ్గరికి వెళ్ళే వరకు ఈ వీడియోని మీరు షేర్ చేయాలి. ఇక్కడ మాకు లోకల్లో ఉన్నటువంటి మా మల్లేశన్న గారు కూడా ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే దగ్గరికి ఈ యొక్క సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని తీసుకొని పోయి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ని మంచి చేయాలి. అన్నం తినాలన్నా కానీ తినలేకపోతున్నారు ఈ వాసన. కాబట్టి ఇది ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సంబంధిత అధికారులు. మరియు ఎవరైతే లేబర్స్ని ఎక్కువ చేయాలి సీఎం గారు. మళ్ళీ ఇక్కడ లేబర్లే లేరు, పని ఎట్లా జరుగుతుందా సీఎం గారు? మీరు పని చాలా తక్కువ అవుతుంది కాబట్టి ఏరియాలు పెరిగినాయి కాబట్టి పని తక్కువ అవుతుంది. దయచేసి మీరు లేబర్స్ని కూడా పెంచాలి, ఇంకా విధిలోకి తీసుకోవాలి పని వాళ్ళని అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము.